చూస్తే తెలంగాణ ఎన్నికల్లో టీబీజేపీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కొన్ని సీట్లను కూడా కేటాయిస్తున్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితా ఏ క్షణమైనా విడుదల కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎంపీలు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ విముఖత చూపించారు. తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఇక కరీంనగర్ నుంచి బండి సంజయ్, గజ్వేల్ నుంచి ఈటెల రాజేందర్, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ పోటీలో నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్లో పోటీ చేస్తుండగా ఆయనపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పోటీకి దిగేందుకు ఈటెల రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టిన బీజేపీ హైకమాండ్ ఈటెలను గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. టికెట్ల కేటాయింపులో మహిళలకు, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామని, మొదటి జాబితాలో 10 మంది మహిళలకు అవకాశం కల్పించామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇవాళ లేదా రేపు ఫస్ట్ లిస్ట్ ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ల కోసం కవిత ధర్నా చేసిందని, కానీ బీఆర్ఎస్ లో మాత్రం మహిళలకు న్యాయం చేయలేదని ఆయన అన్నారు. మొదటి జాబితాలో 55కు 35 స్థానాలు బీసీలకేనని, బీసీ నినాదంతో ఎన్నికల బరిలో దిగుతామని చెప్పారు. బీఆర్ఎస్ బీసీలను ఓటు బ్యాంకులా చూస్తోందని, 27 మంది బీసీలను కేంద్ర మంత్రులను చేసిన ఘనత బీజేపీదేనని పేర్కొన్నారు. రాజాసింగ్ అంశంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో టీబీజేపీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కొన్ని సీట్లను కూడా కేటాయిస్తున్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితా ఏ క్షణమైనా విడుదల కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎంపీలు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ విముఖత చూపించారు. తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఇక కరీంనగర్ నుంచి బండి సంజయ్, గజ్వేల్ నుంచి ఈటెల రాజేందర్, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ పోటీలో నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్లో పోటీ చేస్తుండగా ఆయనపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పోటీకి దిగేందుకు ఈటెల రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టిన బీజేపీ హైకమాండ్ ఈటెలను గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక ఎంపీ లక్ష్మణ్ నివాసం నుంచి మా ప్రతినిధి రామకృష్ణ ఇన్ఫర్మేషన్ అందిస్తారు. బీజేపీ సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. ఒకటి బీసీ మంత్రాన్ని జపిస్తోంది, 2 బీసీ ముఖ్యమంత్రిని ఇస్తామంటుంది, మూడోవైపు ఒక తెలంగాణలో జనసేనతో పొత్తుకి జైకేతనం ఎగరవేసింది. జనసేనకు సుమారుగా 30 సీట్లు కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ అంశాన్ని ఈరోజు తెలంగాణ బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యుడు లక్ష్మణ్ చెప్పడం జరిగింది. జనసేనతో కలిసి వెళ్తే తప్పేంటి,
జనసేనతో వెళ్తే తమకు ప్రయోజనం ఉంటుందని చెప్పేసి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెబుతున్నారు. ముఖ్యంగా గత రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇంకా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం తర్వాత బీజేపీ తెలంగాణలో సరికొత్త ఎత్తుగడతో ముందుకు వెళ్తుంది. ఇక్కడ అధికారం సాధించుకోవడానికి శత విధాల ప్రయత్నం చేస్తుంది. ఇప్పటిదాకా తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీ మాత్రమే ఉంటుంది. బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు త్రిముఖ వ్యూహంతో బీజేపీ ముందుకు వచ్చింది. మరి బీసీ మంత్రాన్ని చెప్పిస్తుంది. బీసీలకు 50% పైగా సీట్లు ఇస్తాం, అలాగే మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తాం ఎక్కువ సీట్లలో కూడా అని చెప్పి బీజేపీ చెప్తుంది. మరి ఈ నేపథ్యంలో జనసేనతో పొత్తు వల్ల దాదాపుగా 30 సీట్లకు పైగానే జనసేనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి జనసేనతో ఇప్పటికే కిషన్ రెడ్డి అలాగే కలిసి ఆయనతో మంత్రాలు జరపడం జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన పొత్తు ఇక బీజేపీకి లాభిస్తుంది. బీజేపీ గ్యారంటీగా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్తున్నారు. మరి బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం, కామారెడ్డిలో కేసీఆర్ పై కూడా గట్టి పోటీని పెడతామని చెప్పేసి కూడా బీజేపీ చెప్తుంది. దాంతోపాటు ఇక బీసీలో మహిళలకు ఎక్కువ అవకాశాలు అయితే కల్పిస్తాం అని చెప్పి చెప్తుంది. ఈ రోజు లేదా రేపు బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దసరా పండగ తర్వాత సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధం చేస్తుంది. ఇక లిస్టు విషయంలో జాప్యం చేయలేదని సంబంధించుకుంటుంది బీజేపీ. ఇక బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా బీజేపీ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేయలేదు. మరి అయితే నోటిఫికేషన్ ఇంకా చాలా టైం ఉన్నందున చాలా గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తున్నాం, అందువల్లే జాప్యం జరుగుతుంది. మరి ఈ బీసీ ప్రధానిని చేసిన బీజేపీకి బీసీ ముఖ్యమంత్రిని చేయడం పెద్ద కష్టమేం కాదు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి కూడా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్తున్నారు. ఏది ఏమైనా సరే ఇక సరికొత్త పొత్తులు, సరికొత్త ఎత్తుగడలతో తెలంగాణలో బీజేపీ పెద్ద గేమ్ ఆడబోతుంది. మరి ఈ గేమ్ ఆడటం వల్ల బీజేపీ థర్డ్ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వస్తుందో మనం వేచి చూడాల్సింది. కెమెరామన్ రామురుగంతో రామకృష్ణ, అమ్మ న్యూస్, న్యూఢిల్లీ.